ఇంతలో పెళ్లి కొడుకు బయలుదేరి వెళ్ళబోతూ కృష్ణ రూమ్ వైపే చూస్తున్నాడు. బయటికి వస్తుందేమో కానీ కృష్ణ శుభ్రంగా నగలు తీసే పనిలో బిజీ అయిపోయింది. అమ్మయ్య ఒక పని అయిపోయిందని ఫీల్ అవుతుంది. ఇటువైపు అమ్ములు కూడా లోపలికి వచ్చేసింది గదిలోనికి. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు మళ్ళీ బిజీ అయిపోయారు. వంశీ చారిని కోపంగా చూస్తున్నాడు. ఏంట్రా బావ గద్దలాగా నన్నే చూస్తున్నావు కోపంగా? ఎప్పుడు చూడు అన్నాడు. నీ చెల్లి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదరా. నీ ఫీలింగ్స్ ఏంటో ఎవరికి అర్థం కాకుండా చెప్పమంటే నా చెల్లి మాత్రం ఏం చెప్పిద్ది బావ? ఏదో ఒకటి నువ్వే సెట్ చేసుకోవాలి అని చెప్పాడు తమాషాగా. సర్లే బావ బయట పని ఉంది వెళ్దాం రా అన్నారు. ఇంతలో వంశీ ఫ్రెండ్స్ విదేశాల నుంచి వచ్చారు. ఎవడ్రా వీళ్ళు? వర్మ గారు అడిగారు. నాన్నగారు వీళ్ళు పెళ్ళి ఈవెంట్ డెకరేషన్ మరియు ఈవెంట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ మరియు విదేశాల నుండి వచ్చారు. అందరూ ఒకే చోట ఉండేవాళ్ళం. చారికి కూడా తెలుసు మరియు అమ్ములకు కూడా తెలుసు నాన్నగారు అని చెప్పాడు వంశీ. సరే పిల్లల్ని బయట నుంచోబెట్టి మాట్లాడుతున్నారు ఏంటి అని లక్ష్మి గారు వచ్చారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు